దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 396కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం పిలుపు మేరకు దస్తావేజు లేఖరులు పెన్ డౌన్ నిర్వహిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి కరపత్రాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్పై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణ లేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ కేంద్రాలు ప్రజల సేవ కోసమేనని స్పష్టం చేసిన దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ హారిక, చెప్పండి, సీఎం ఏం హామీ ఇచ్చారు పెన్ డౌన్ చేస్తున్న? సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరణిస్తున్నారంటూ కొందరు పని కట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిపై వాస్తవాలను ప్రజలకు తెలియాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అయితే ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించడం జరిగింది. రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీఎస్ సెంటర్లో ఈ రోజు వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరణిస్తున్నారనే అంశం సమీక్షలో ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకే ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. రిజిస్ట్రేషన్ సేవలను మరింత సులభతరం చేసేలాగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం RSKలను ఏర్పాటు చేస్తున్నామని, ఇది ప్రైవేటీకరణ ఎంత మాత్రము కాదని, పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పనిచేస్తాయని చెప్పడం జరిగింది. పాస్పోర్ట్ సేవా కేంద్రాల పనితీరు ఏ విధంగా జరుగుతుందో, ఆ తర్వాత ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో వివరించడం జరిగింది. పాస్పోర్ట్ సేవా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాక పాస్పోర్ట్ ప్రాసెసింగ్ అనేది చాలా సులువైంది. అదే తరహాలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల పనితీరు కూడా ఉంటుందని చెప్పారు. అయితే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల విషయంలో కొందరు పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలను వివరించే బాధ్యతలు అధికారులకు ఉందని కూడా దాన్ని ప్రజలకు తెలిసేలా చేయాలని కూడా చెప్పారు. అయితే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల కలిగే లాభాలను కూడా ప్రజలకు విస్తృతంగా వివరించాలని, అలాగే డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. ఇలాగే ఉపాధికి ఇబ్బంది లేని విధంగా మార్గాలు చూపెడతామంటూ అలాగే హామీ ఇవ్వడం కూడా జరిగింది. నాని, చంద్రబాబు ప్రకటన పైన డాక్యుమెంట్ రైటర్లు వాళ్ళ స్పందన ఏంటి, ఏమంటున్నారు వాళ్ళు? ఫస్ట్ ప్రైవేటీకరణ లేదు అంటే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం అలాగే ఇలాంటి ప్రైవేటీకరణ లేదు అనే అంశాన్ని కొంతమంది దుష్ప్రచారం వల్ల ఆందోళన చెందడం జరుగుతుంది. వాళ్ళకి ఒక హామీ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఇలాంటి దుష్ప్రచారాలు ఎవరు నమ్మొద్దని వాస్తవాలను వివరించే బాధ్యతగా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. అలాగే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని డాక్యుమెంట్ రైటర్లు అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. అలాగే దీపం 2.0 పథక లబ్ధిదారులకు ఇచ్చే సబ్సిడీని క్రమ పద్ధతిలో ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని, ఈ సబ్సిడీని నిర్ధారిత తేదీల్లో ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని చెప్పడం జరిగింది. సో ఈ రోజు మొత్తానికి చూసుకుంటే బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.